దేవునికి తెలియదా నీ జీవితంలో భయంకరమైన శ్రమలున్నాయని, అప్పు బాధల్లో ఉండి, అనారోగ్యాలతో ఉండి, కుటుంబ సమస్యలతో ఉన్నావని, వేదన గుండా నువ్వు వెళ్తున్నావని దేవునికి తెలియదా? మరి దేవుడు ఎందుకు మౌనంగా ఉంటారు? ఒక మాట గుర్తుపెట్టుకోండి. ఒకసారి శిష్యులతో కలిసి ఆయన కూడా పడవలో ఉన్నప్పుడు భయంకరమైన తుఫాను వచ్చిందంట. ఆ తుఫాను ఎలాంటిదంటే ఆ పడవంతా మునిగిపోయి చనిపోయే పరిస్థితి. ఆ సమయంలో యేసయ్య ఏం చేస్తున్నారు? పడుకున్నారంట, నిద్రపోయారంట. దేవునికి తెలియదా అది భయంకరమైన తుఫానని? వారందరినీ కూడా దేవుడు పరీక్షించారు. దేవుడు లేచి అడుగుతున్నారు వారిని, మీ విశ్వాసం ఎక్కడా అని. ఈరోజు నీ జీవితంలో కూడా చిన్న చిన్న విషయాల్లో దేవుని మీద నమ్ముతున్నావు, ఆధారపడుతున్నావు, దేవుడు చేయగలడని అంటున్నావు, కానీ భయంకరమైన ఇబ్బందులు వచ్చినప్పుడు నీ విశ్వాసం ఏమైంది? ఆ విషయంలో దేవుడు సహాయం చేయడా? నీ జీవితంలో దేవుడు ఘనమైన కార్యాలు చేస్తాడని నువ్వెందుకు నమ్మడం లేదు? దేవుడు అందుకనే కొన్ని విషయాల్లో మౌనంగా ఉన్నారు. ప్రార్థించడం మొదలుపెట్టు. విశ్వాసంతో ప్రార్థించు. నీ ఎదుట ఉన్నది ఎంత సమస్య అయినా సరే అది దేవుడు తొలగించగలడు అని నువ్వు నమ్మి ప్రార్థన చేస్తావు చూడు, వెంటనే అద్భుతాలు జరుగుతాయి.